Hi, welcome to Cineflex. Tollywood latest updates తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ గా సతీష్ గోగాడ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అర్జునుడి గీతోపదేశం. త్రిలోక్నాథ్ కే ప్రదీప్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కొనుమేలి అమ్మిరాజు క్లాప్ కొట్టగా మల్లాల సీతారామరాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. లక్కం శెట్టి వేణుగోపాల్ తొలి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. రెడ్డి గారు ఈ కథ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించి తీద్దామని ఫిక్స్ అయ్యాము. ఇక మన అఖిల్ రాజ్, దివిజ ప్రభాకర్, రాజీవ్ అన్న, ఆదిత్య, వసంతిక అందరికీ కథ చెప్పినప్పుడు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అదే పాజిటివ్నెస్తో ఇంతవరకు వచ్చాం. మార్చ్ 20 నుంచి ఫస్ట్ షెడ్యూల్ అమలాపురంలో చేస్తాం, తర్వాత వైజాగ్, తర్వాత హైదరాబాద్, చెన్నై, ఇలా నెక్స్ట్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తాను. ఫస్ట్ అయితే 22 ఏప్రిల్ 5 వరకు అమలాపురంలో చేస్తాను. మీ బ్లెస్సింగ్స్ అన్నీ మాకు ఉండాలండి. థ్యాంక్ యూ. సో ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. సో మేము చేసే ఫస్ట్ కట్ ఫిలిం ఫ్యాక్టరీలో ఇది మొదటి సినిమా. మేము ఏ కథ చేయాలి, ఎప్పుడు చేయాలి అనే టైంలో మా లైన్ ప్రొడ్యూసర్ నాని వచ్చేసి మాకు సతీష్ గారిని పరిచయం చేయడం జరిగింది. సో ఆ కథ స్క్రిప్ట్ మాకు బాగా నచ్చి నేను మా అన్న ప్రదీప్ రెడ్డి గారు ఫిక్స్ అయ్యాము ఈ మూవీ చేయాలని. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఈ సినిమా కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో హాయ్ అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. వచ్చిన అందరికీ థ్యాంక్ యూ మాకు బ్లెస్సెస్ ఇవ్వడానికి వచ్చినందుకు. సో ఈ సినిమాలో నేను అర్జున్ క్యారెక్టర్ చేస్తున్నా. థ్యాంక్ యూ సతీష్ గారు. అండ్ ఐ విష్ యూ ఏ గుడ్ లక్ టు ఆల్ అవర్ టీమ్ మెంబర్స్. సో సినిమా అయిపోయాక మాట్లాడతా ఇంకా నెక్స్ట్. అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ కట్ ప్రొడక్షన్స్ అర్జున గీతోపదేశం ఈరోజు ముహూర్తం షాట్ చేయడం జరిగింది. సతీష్ నాకు ముందు నుంచి బాగా తెలుసు యాజ్ అ ఫ్రెండ్. సో అతను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు. హీస్ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మూవీస్. సో ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడే చాలా చాలా ప్లెజెంట్గా అనిపించింది కథ, అండ్ చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. సో వెంటనే కథ ఓకే చేసేసాను. ఐ హ్యావ్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ ఇన్ దిస్, అండ్ ద క్యాస్ట్ అండ్ క్రూ ఎవ్రీబడి ఈజ్ యంగ్. సో యంగ్ టీమ్తో కొత్తగా ట్రై చేస్తున్నాం ఈ ఫిల్మ్ని. సో మీరు అందరూ చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆదిత్య. సో సతీష్ సార్ నాకు యాక్చువల్లీ 2 years నుంచి పరిచయం. జస్ట్ వన్ మంత్ బ్యాక్ ఫోన్ చేశారు ఈ సబ్జెక్ట్ ఇలా ఉంది అనేసి. సో వితౌట్ సెకండ్ థాట్ నేను ఒప్పుకున్నాను, ఎందుకంటే చాలా మంచి సబ్జెక్ట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యాజ్ మై ఫ్రెండ్ దేర్ సెడ్, ది యంగ్ క్రూ అండ్ కాస్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ ఎవ్రీ వన్ న్యూ, అండ్ హోప్ఫుల్లీ విల్ డూ బెటర్ అండ్ మంచి అవుట్పుట్ వస్తుందండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను దివిజ. ఐ బిన్ యాక్టింగ్ చిన్నప్పటి నుంచి, కానీ నన్ను లీడ్ రోల్గా చూసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సతీష్ గారికి థ్యాంక్ యూ. నన్ను పిలిచి స్క్రిప్ట్ చెప్పినమ్మటే ఆయన చెప్పినట్టు ఇట్ వాస్ వెరీ ప్లెజెంట్ అండ్ వెరీ క్లీన్ అండ్ నీట్. సో డెబ్యూ ఫిలింకి యాక్సెప్ట్ చేసేటట్టు చెప్పారు. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ ఎవ్రీబడి హియర్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్. సో అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంక తర్వాత మాట్లాడదాం మళ్ళీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ వసంతిక. ఇప్పుడు వరకు నన్ను ఇంత సపోర్ట్ చేసి ఇంత మంచి పాజిటివ్ వైబ్స్ ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ మూవీకి కూడా ఇట్లనే సపోర్ట్ చేసి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని కోరుకుంటున్నాను. సో మూవీ గురించి ఇంకా మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే మీకు అవుట్పుట్ కనిపిస్తుంది త్వరలో. సో కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అఖిల్, దివ్య, ప్రభాకర్, రాజీవ్ గారు, ఆదిత్య, వసంతిక, ఎక్స్పెషల్లీ అలోక్ అన్న అండ్ ప్రదీప్ అన్న, నాని, హరికృష్ణ అండ్ మై టీమ్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఒక స్టార్ యాక్టర్స్ ఫిమేల్ లీడ్ చేస్తారు ఇందులో, త్వరలో రివీల్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
చైతన్యరావు భూమిశెట్టి జంటగా నటించిన చిత్రం షరతులు వరిస్తాయి. కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ మార్చ్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ప్రేక్షకుల మాటల్లో తెలుసుకుందాం. షరతులు వర్తిస్తాయి మూవీకి వచ్చానండి. చాలా బాగుంది మూవీ. ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా సరే అక్షర కుమార్ గారు చాలా బాగా తీశారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే సిచ్యువేషన్స్ ఎవ్రీథింగ్, అండ్ ముఖ్యంగా ఈజీ మనీకి అలవాటు అయిపోతే ఎలా పడిపోద్ది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అని చెప్పేసి చెప్పడానికి చాలా బాగా తీశారు. సాంగ్స్, డైలాగ్ డెలివరీ ఎవ్రీథింగ్ చాలా బాగుందండి. మెసేజ్, మోర్ ఇంపార్టెంట్లీ మెసేజ్. ప్రతి ఒక్కరు మోసపోతారు, కానీ మోసపోయిన వాళ్ళు తెలంగాణలో ముఖ్యంగా ఒకరికొకరు చెప్పుకోరు, అరే నేను మోసపోయినరా అని చెప్పేసి. అలాంటి పెద్ద మెసేజ్ని ఒక బిగ్ స్క్రీన్ పైన చూపిస్తే మంచిగా పోర్ట్రేట్ అయిపోయిందండి ప్రతి ఒక్కరికి. ఎవ్రీ సాంగ్ ప్రతి సాంగ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పెళ్లి సాంగ్. ఇప్పుడు ఆల్బమ్ ప్రతి పెళ్లి ఆల్బంలో ఈ పాట వచ్చేస్తుంది. తెలంగాణలో ప్రతి పెళ్లి ఆల్బంలో ఈ పాట వచ్చేస్తుంది. సినిమా చాలా బాగుంది. అండ్ కరీంనగర్ టోటల్ స్లాంగ్ చాలా బాగా, హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది. తను మొత్తం టోటల్ తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది. అండ్ సాంగ్స్ అయితే సూపర్ హిట్ అయినాయి. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇది బాగా యాక్టింగ్ చేశాడు. చాలా బాగుంది సినిమా. డైరెక్టర్ కానీ అండ్ చాలా బాగుంది సినిమా. అందరు చూడాల్సిన సినిమా. డబ్బులు వేస్ట్ కాబట్టి చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందన్న. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కానీ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా చాలా బాగుంది అన్న. ఇప్పుడే చూశాను, షరతులు వర్తిస్తాయి సినిమా. అయితే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడు చూడాల్సిన సినిమా అన్నమాట. అంత మెసేజ్ ఉన్న సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీ కూర్చొని చూడాల్సిన సినిమా. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చైతన్య గారి యాక్టింగ్ కానీ, భూమి యాక్టింగ్ కానీ, వాళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. చాలా చాలా బాగుంది. సో ఒక మిడిల్ క్లాస్ వాడు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక సిస్టమ్ని ఎలా పోరాడాడు అనేది క్లియర్గా చూపించాడు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ లొకేషన్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ లవ్ సీన్స్ కానీ చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి అన్నమాట. మెయిన్ చైతన్య గారి యాక్టింగ్ అయితే నిజంగా 30 Words 20 అక్కడి నుంచి వచ్చి కేడాకోలా ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒక జెన్యూన్ పర్ఫార్మెన్స్ అనమాట. న్యాచురల్గా ఉంటుంది. ఎక్కడ అసలు ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు కాకుండా ఒక సిస్టంతో పోరాడిన విధానం అయితే చాలా క్లియర్గా ఉంటుంది. ఒక మెసేజ్ ఉన్న సినిమా అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఆ జబర్దస్త్ వెంకీ, అక్కడక్కడ కామెడీ సీన్స్ కానీ, మెయిన్ లవ్ ట్రాక్ చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. సో అందరూ వచ్చి చూడండి. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. మీరు పెట్టే ప్రతి రూపాయికి పైసా వసూలు అనమాట. చాలా చాలా బాగుంది. కుమారస్వామి డైరెక్షన్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చిన్న సినిమా కాదు, ఒక మంచి సినిమా, ఒక మెసేజ్ ఉన్న సినిమా. అందరు థియేటర్కి వచ్చి చూడండి. షరతులు వర్తిస్తాయండి. చాలా బాగుందండి. చాలా చాలా బాగుందండి. హీరో కానీ హీరోయిన్ కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక మిడిల్ క్లాస్ ఎలా బతకాలి, ఎలా ఉండాలి, డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, సాంగ్స్ కానీ అన్ని ప్రతిదీ చాలా బాగా చూపించారండి. చాలా బాగుందండి. 100% చూడొచ్చు. పడేసిందనా, అది ఒక డిఫరెంట్గా ఉంది. స్టోరీ కానీ కథ కానీ అసలు మనం ఆ స్టోరీ చూస్తుంటే కూడా మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అసలు నిజంగా చెప్తాను, డైరెక్టర్గా హ్యాట్సాప్ చెప్పాలి. ఒక్కొక్క స్టోరీ రోజు రోజుకి స్టోరీలు కూడా ఒక డిఫరెంట్గా తీస్తారు. కథలు కూడా స్టోరీ డిఫరెంట్ తీస్తారు. ఒక మెసేజ్ ఉన్న సినిమా. ఎందుకంటే ఇది చాలా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కలిసి చూసే సినిమా ఇది. ఇలాంటి సినిమా మనం మిస్ కావద్దు. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, కథ కానీ చాలా బాగుంది. ఎందుకంటే ఇలాంటి సినిమా మనం మిస్ కావద్దు, చూడాలి. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతి సినిమా మనం ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే మనం ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ టైం మనం ఇంకా దీన్ని ముంగడు తీసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సాంగ్స్ బాగున్నాయి. ఎందుకంటే ఆ సాంగ్స్ చూస్తే మనకు కొద్దిగా హార్ట్ టచింగ్ ఉన్నది. కొద్దిగా ప్రతి సాంగ్ ఒక్కొక్క సాంగ్ ఒక డిఫరెంట్ ఉంది. కథ కానీ చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్కి. నిజంగా ఇలాంటి సినిమా ఫ్రైడేకి రావడం నిజంగా చాలా సంతోషం. చూడండి ఇంత పబ్లిక్ ఎంత ఎంజాయ్ చేస్తారు. సినిమా హిట్ ఉంది కాబట్టి ఇంతమంది ఎంజాయ్ చేస్తారు. అన్న షరతులు వర్తిస్తాయి అన్న. సినిమా మాత్రం మామూలు లేదన్న. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అన్న. నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే అసలు ఏడ్ చేస్తారని చెప్పుకోవచ్చు అన్న. అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తను ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాడో దాని గురించి మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అన్న. డబ్బు 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 అన్న. మొత్తం డబ్బే అవుతుందన్న. ప్రపంచం మొత్తం డబ్బు మయంలో అయిపోతున్నాం. సో మన చైతన్య అన్న గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, నా పీక్స్లో ఉంది. అండ్ డైరెక్టర్ గారు మీరైతే నెక్స్ట్ స్టార్ డైరెక్టర్ అవుతారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ కథని తీసుకెళ్లిన విధానం కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ ఉందన్న. సో మూవీలో ఏది కూడా కొంచెం మిస్ అయింది అనే ఫీలింగ్ మాత్రం రాదు. కూర్చున్నంతసేపు చాలా అంటే చాలా ఎంగేజింగ్ ఉంటుంది అన్న. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతోటి వాచ్ చేయండి అన్న. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. మూవీ సూపర్. షరతులు వరిస్తాయి సినిమా ఇప్పుడే చూశాను. చైతన్య గారు చాలా ఫుల్ మంచి యాక్టింగ్ చేశారు. విలేజ్ స్టోరీ మంచి ఒక స్కీము అవి ఈ జనరేషన్లో ఇవన్నీ నమ్మొద్దు. చాలా బాగుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓవరాల్గా సినిమా బాగుంది. అంతకంటే విలేజ్ స్టోరీ చాలా అట్రాక్ట్ అవుతాము స్టోరీకి.
వాళ్ళ బాధలు వాళ్ళ అన్నీ చెప్పుకుంటారు. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమా ఓవరాల్గా సినిమా బాగుంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సినిమా మొత్తం వేరే లెవెల్ అనిపించింది. నిజంగా చైతన్య యాక్టింగ్ అయితే తిరిగి తీసేసింది అన్న. నిజంగా అంటే మన తెలంగాణ స్లాంగ్లో ఒకప్పుడు బలగం వచ్చింది, అది ఎంతైతే హిట్ అయిందో దానికి మించిందన్న. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్న. అంటే డబ్బు గురించి, ఆశ గురించి, వీటన్నిటి గురించి అన్న. నిజంగా మామూలు సినిమా కాదు ఇది. ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా, ఒక మంచి నిజంగా ప్రతి ఒక్కరు చూడాలన్న. ఇది ఒక అంటే ఫ్యామిలీ ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అన్న సినిమా అనేది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సాంగ్స్ ఉంటాయన్న, నిజంగా ఒక పల్లెటూరు వాతావరణం, తెలంగాణ ఊరు ఎలా ఉంటుందో మొత్తం అలా చూపించారన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్. అంటే ఇలాంటి కథ కూడా మంచిగా మాకు చూపించారు చూడండి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సో చెప్పేది ఏంటంటే ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికాను, లవర్లేనో, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలోళ్ళు కూడా. ముఖ్యంగా డబ్బు మీద ఆశ ఉంటుంది చూడు. ఓవర్ నైట్ కోటీశ్వరుడు అయిపోవాలి, నేను ఓవర్ నైట్ ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పి అన్నీ అంటారు చూడు. వాళ్ళందరూ చూడాలి. సో డబ్బు గురించి ఒక మంచిగా ఉందన్న సినిమా అయితే. సో మీరు అందరు చూడండి అన్న. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే షరతులు వర్తిస్తే చూసిన ఇదే అన్న సినిమా. అంటే చాలా రోజుల తర్వాత మనం ఏంటంటే వెబ్ సిరీస్లో మన చైతన్య యాక్టింగ్ చూసినాం, కానీ ఈ సినిమాలో ఏం యాక్టింగ్ చేసిన హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. నాకైతే స్టోరీ మంచిగా వచ్చింది. ఒక్కొక్కరికి డబ్బు పిచ్చి, పొద్దున పని, సాయంత్రం పని, నైట్ పని, ఒక్క రోజులో కోటీశ్వర అవ్వాలని డబ్బుల పిచ్చి ఉన్న కొడుకులందరూ ఈ సినిమా చూడండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి శాశ్వతం కాదు భయ్యా, చెయ్యాలా న్యాచురల్గా. ఆ సాంగ్స్ అన్న అసలు మన పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది ఆ సాంగ్, 12 ఒకటి సాంగ్ ఉంటుంది భయ్యా, మంచిగా ఉంటుంది. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మన పల్లెటూరులో ఎలా పెళ్లి జరిగితే, సంబరాలు ఎలా జరిగితే, పిల్లని పెళ్లి కొడుకు దగ్గర ఎలా పంపిస్తా, సన్నివేశాలు అసలు న్యాచురల్గా నీట్గా ఉంది బ్రో. నాకు ఈ మధ్యలో చాలా సినిమాలు షరతులు వర్తిస్తే సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి గ్రామీణ ప్రాంతంలో జరిగిన ప్రేమ కథ ఆధారంగా రూపొందిన చిత్రం లంబసింగ్. ఈ చిత్రం ద్వారా ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకులు. భరద్వాజ్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ బిగ్ బాస్ ఫేమ్ దివి కథానాయకుగా నటిస్తున్న ఈ సినిమా ఈ ఈవెంట్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో పబ్లిక్ టాక్ చూద్దాం. ఇది ఫిలిం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు చాలాసార్లు చూశాను, కానీ ఇవాళ మనందరికీ ఇక్కడ ప్రీమియర్ వేశారు. సో మీరందరూ మీ రియాక్షన్స్, మీరు ఆ ఎమోషనల్ సీన్స్ని కానీ, సాంగ్స్ని కానీ మీరు ఎంజాయ్ చేసిన విధానం, మీరు రిసీవ్ చేసుకున్న విధానం చూస్తుంటే నిజంగా నేను మా డైరెక్టర్ గారు అలా వెనకాల నుంచొని చూస్తున్నాం. అండ్ ఇట్ వాస్ అ గ్రేట్ ఫీలింగ్ అనమాట. ఎప్పుడు ఇది డిటిఎస్ మిక్స్ అయ్యి నేను ప్రీమియర్ చూస్తాను, నేను మీతో పాటు వెయిటింగ్. అండ్ అలానే ఐ వాంటెడ్ దివి టు వాచ్ దిస్ మూవీ. ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా నా స్కోర్ గురించి. మేము చాలాసార్లు మాట్లాడాం దీని గురించి, బట్ కలిసి ఇవాళ ప్రివ్యూ చూడడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. అండ్ మీ అందరు కూడా చూసి 15th రోజు వస్తుంది మీ అందరి ముందు. సో మీరు కూడా చూసి అదే లవ్ మాకు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై సాంగ్స్ ఫ్రమ్ ద మూవీ. నచ్చేసిందే సాంగ్ని, చాలా పెద్ద హిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రమ్ ప్రైమ్ టీవీ. అదే సినిమా స్టార్టింగ్ అసలు ఫస్ట్ హీరోయిన్గా అడుగుపెట్టి స్టార్టింగ్లోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అసలు ఎలా అనిపిస్తుంది మేడం మీకు? చాలా హ్యాపీగా ఉంది. అదే ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ మీరు చేశారు అంటే ఇది నా ఫస్ట్ టైం కూడా. నాకు మ్యూజిక్ కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, నా ప్రెజెన్స్ కానీ, హీరో ప్రెజెన్స్ కానీ అంత మా కష్టం కానీ అంత కనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ. అదే ఇప్పుడు ఒక హీరోయిన్గా తీశారు ఫస్ట్ టైం, ఇదే వచ్చింది. అది కూడా ఒక రేంజ్ లెవెల్ యాక్టింగ్ వచ్చింది. నెక్స్ట్ స్టోరీ కాన్సెప్ట్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, చాలా బాగుంది అసలు. అంటే ఎలా అనిపిస్తుంది మేడం? అంటే ఫస్ట్ ఇది నేను వెయిట్ చేసిన సినిమా కదా, నాకు చాలా బాగుంది. అంటే ఒక నర్వస్నెస్, షాక్ అంటే ఎలా ఉంటుందో అదంతా నా కడుపులో ఫీల్ అవుతుంది ప్రజెంట్. చాలా నర్వస్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్. ఓకే, కంగ్రాట్స్ మేడం. అసలు చెప్పాలి అని అంటే చాలా బాగుంది సినిమా అయితే. నాకైతే బాగా నచ్చింది. క్లైమాక్స్ అవ్వచ్చు, నెక్స్ట్ సినిమా అంటే ఒక నక్సల్ స్టోరీలో వెళ్ళిన చాలా బాగా తీశారు మేడం. చాలా బాగా అనిపించింది సినిమా అయితే. కంగ్రాట్స్ మేడం, థ్యాంక్ యూ. సినిమా బాగుంది, హీరోని బాగుంది, హీరో బాగున్నారు, స్టోరీ ఎంతో బాగుంది, చాలా బాగుంది. సక్సెస్ సినిమా నెంబర్ 1 సక్సెస్. హీరోయిన్ నెంబర్ 1, హీరో నెంబర్ 1. సినిమా స్టోరీ బాగుంది, చూసేవాళ్ళు కూడా ఆనందంగా సంతోషంగా చూస్తారు. చాలా బాగుంది, ఏది తీసేయడానికి ఛాన్స్ లేదు. నెంబర్ 1 అందరూ చూస్తారు, ఆదరించాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ అన్న. ఏ ప్యూర్ లవ్ స్టోరీ అనగానే మనకు గుర్తొచ్చేది ఉదయ్ కిరణ్ గారు. యాక్చువల్ నేను ఉదయ్ కిరణ్ గారు ఫ్యాన్ని. ఆయన మిస్ అవుతున్నానని వెళితే మా భరత్ ఫుల్ఫిల్ చేశాడు.
సో భరత్ నా ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్, 7th క్లాస్ నుంచి. సో తనకి ఇంకా సక్సెస్ఫుల్ స్టోరీస్ రావాలి, ఇంకా మంచి చూజీగా తీసుకోవాలని నేను విష్ చేస్తున్నాను. దివి గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సో అండ్ సినిమా నుంచి బయటకు వస్తుంటే ఐ ఫీల్ వెరీ హార్ట్ అంతా వెయిట్ ఎక్కిపోయింది. అంటే ప్యూర్ లవ్ స్టోరీ ఇది, మనకి న్యాచురల్గా జరిగింది. మూవీ అంతా న్యాచురల్గా ఏదో రియలిస్టిక్ స్టోరీ లాగా అనిపించింది. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ క్రూ అండ్ టీమ్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్. నమస్కారం అండి. ఇప్పుడే లంబసింగి కళ్యాణ్ కృష్ణ ప్రెజెంట్ లంబసింగి ప్యూర్ లవ్ స్టోరీ చూసి వచ్చానండి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ సినిమాలో చాలా చాలా ఫ్రెష్గా ఉంది. లొకేషన్స్ ప్లస్ సినిమాటోగ్రఫీ టెక్నికాలిటీస్లో సౌండ్ డిజైన్ కానీ డాల్బీ అట్మాస్లో చూస్తూ 70mm అక్కడ లంబసింగే రియల్ అట్మాస్ఫియర్లో రియల్ అంబియన్స్లో ఉన్న ఫీల్ వస్తుంది సినిమా చూసిన విజువల్స్ బట్టి. బాగుంది సినిమా, మంచి సినిమా ఇది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే చూశాను నేను మూవీ సార్. టెన్షన్తో మిమ్మల్ని చెప్పలేకపోయాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ డైరెక్షన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది సార్. సార్ మీ యాక్టింగ్ పీక్ సార్, కేక సార్. సినిమా మాత్రం పీక్స్ అంటే పీక్స్. ఈ సమ్మర్లో చూడాల్సిన సినిమా ఇది. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను కానీ వచ్చి సెకండ్ హాఫ్ ఉంది. ప్రతి ఒక్కరు కళ్ళలో వాటర్ తిరుగుతాయి. ఆయన సార్ మీరు ఏడ్చే సీన్ ఉంది కదా సార్, అది గూజ్ బంప్స్ వచ్చాయి నాకు ఆల్మోస్ట్. నెక్స్ట్ లెవెల్. ఆ సాంగ్స్ కానీ ఆ డ్యాన్స్ కానీ పీక్స్ అంటే పీక్స్. ఆ పల్లెటూరు చూపించే విధానం కానీ కేక ఆల్మోస్ట్ సినిమా మొత్తం పీక్స్ అంటే పీక్స్. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఫ్యామిలీ మెంబర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ చూడాల్సిన మెయిన్గా లవర్స్. కేక సినిమా ఆల్మోస్ట్ నాకు కేక నన్ను మాత్రం సినిమా సూపర్ సినిమా. థ్యాంక్ యూ అన్న. సాయిరామ్ శంకర్, యష్, శివకుమార్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా దేవరాజు పొత్తూరు నిర్మించిన చిత్రం వేయ్ దర్వై. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతల్ని నవీన్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందో మీరే తెలుసుకోండి. వేయ్ దర్వై సూపర్ యాక్షన్ చేసిండు సాయిరామ్ శంకర్ గారు. 100 days పక్కా సూపర్ హిట్ సినిమా. అల్టిమేట్ సూపర్ ఎక్సలెంట్. చాలా ఎంజాయ్ చేసాము. చూడాల్సిన మూవీ. రియల్లీ లవ్ ఇట్. నైస్. శంకర్ అన్న చాలా బాగుంది. చాలా థ్యాంక్స్. ఇప్పుడున్న జనరేషన్ లో అయితే ఇది మంచి మెసేజ్. అంటే ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు. ఫస్ట్ నుండి ఇదే మంచి ఫాలో అయ్యింది. బాగుందండి. మెయిన్ కామెడీ చాలా బాగుంది. కామెడీ ప్లస్ కామెడీ చాలా బాగుంది. అండ్ ఫైట్స్ అంటే ఫేక్ సర్టిఫికెట్స్ ద్వారా ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారు ఏంటి అనేది మీకు సినిమా చూస్తే అర్థమైపోతుంది. చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది సినిమా. మా నాన్న యాక్టింగ్ చాలా బాగుంది. యాక్చువల్గా అంటే ఫేక్ సర్టిఫికేట్ గురించి ఒక మెసేజ్ కన్వే చేశారు కదా, సో అది బాగా నచ్చింది నాకు. ఒక సెంటిమెంట్ ఉంది. 10 out of 10. ఎందుకంటే ఫేక్ సర్టిఫికేట్ మీద ఒక మెసేజ్ కన్వే చేశారు కాబట్టి చాలా బాగుంది. సూపర్ ఉందండి. బాగుంది సినిమా. సూపర్ ఉంది. బాగా చెప్పారు. మేమైతే సాయిరామ్ శంకర్ గారిని కొత్తగా చూసాం. ఎనర్జీ చాలా బాగుంది. మేమైతే అతన్ని హంబుల్ స్టార్ అని పిలుస్తాం. హంబుల్ స్టార్, రైజింగ్ స్టార్ అంటాం. అంటే సినిమాలో చెల్లెలి సెంటిమెంట్ ఏదైతే ఒక థీమ్ తీసుకున్నారో కంటదడి పెట్టించేసింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ వెళ్తూ ఒక సెంటిమెంట్ చెప్పడం అనేది భలే ఉందండి. చాలా బాగుంది. బాగుందండి. చాలా బాగుంది. సాయిరామ్ శంకర్ గారు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ తో వచ్చారు. గుడ్ ఎంటర్టైన్మెంట్.
సాయి రామ్ శంకర్ మన 143 ద్వారా ఒక మంచి మెసేజింగ్ చూపించారు. కానీ కరప్షన్ నేపథ్యంలో చాలా సినిమాలు మనం చూసాము. వెయ్యి దరివేయి ఇది ఏంటంటే ఫేక్. ఈ ఫేక్ అనేది ఏంటి నేను రివీల్ చేయకూడదు. ప్రతి ఒక్క యూత్తో పాటు ఫ్యామిలీ పేరెంట్స్ కూడా ఒక ఫ్యామిలీ డ్రామా ఎమోషన్ అన్ని యాంగిల్స్లో ఒక మంచి ప్రజెంటేషన్ మూవీ మన సాయిరామ్ శంకర్ అన్న ఈరోజు స్క్రీన్ మీద చూపించాడు. దీంట్లో ఉన్న లీడ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సత్యప్రకాష్ గారు కానీ, మన సునీల్ గారు కానీ, తర్వాత కాశీ విశ్వనాథ్ గారు కానీ, మన జబర్దస్త్ చెమ్మక చంద్ర గారు, మన బుద్ధి గారు, ఇలాగా అందరు నటీనటులు వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టుగా ఫ్యామిలీ డ్రామా ఒక సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్ కానీ ఫాదర్ సెంటిమెంట్ కానీ అన్ని ఎమోషన్స్కి ఒక మంచి లీడ్తో ఒక సాయిరామ్ శంకర్కి ఇది ఒక కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ దరివేయ్. వెయ్యి దొరివేసి ఇప్పుడే చూసి వచ్చాం. సినిమా అయితే చాలా మంచి కమర్షియల్ మూవీలో మంచి మెసేజ్ ఉంది, మంచి కామెడీ ఉంది సినిమాలో. చాలా అంటే చాలా మంది చాలా పంపర్ ఆపరాలు చాలా గ్యాప్ తో సాయిరామ్ ఇట్టు కొట్టాడు. ఇంకా సాయిరామ్ యాక్టింగ్ కానీ ఎమోషన్ సీన్స్ కానీ అంతా కూడా చాలా చాలా బాగుంది. గోలగా ఉంది. దేవి థియేటర్ దగ్గర అయితే మరి సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ. సత్యం రాజేష్ గారి కానీ, శ్యామక్ చంద్ర కానీ, ఆ పృథ్వీరాజ్ గారి కానీ చాలా బాగుంది. సునీల్ గారు పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్లు మాత్రం నిజంగా ఒదిగిపోవడనే చెప్పాలి. ఇంకా డైరెక్షన్ మాత్రం ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీగా లాగారు. సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్ గా టచ్ చేశారు. ఆ సిస్టర్ సాంగ్ ఏదైతే చాలా మంది కనెక్ట్ అవుతారు. అటు ఫ్యామిలీస్ కి ఇటు యూత్ కి ఎక్కడ కూడా పొంతు లేకుండా మొత్తం అందరికి నచ్చేలా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారని చెప్పాలి. సాయిరామ్ పంపర్ ఆపర్ ద్వారా చాలా అంటే చాలా బాగుంది సినిమా. బ్లాక్ బస్టర్ కంబ్యాక్ సాయిరామ్ సూపర్ హిట్ మూవీ అన్నమాట. సూపర్ దరువేయ్ మల్లావేయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అర్థమైందా. సో సాయిరామ్ శంకర్ గారు ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ సాయిరామ్ శంకర్ కేమ్ విత్ ద మూవీ వేయ్ దరువేయ్. ఇట్స్ అ వెరీ నైస్ మూవీ అండి. సో హౌ ద ఫేక్ ఈజ్ రూలింగ్ ఇన్ సొసైటీ అనేటువంటిది, సో ఫేక్ అనేటువంటిది ఏ విధంగా మనల్ని మోసం చేస్తుంది, ఫేక్ ద్వారా ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక కామెడీ కమ్ ఎమోషనల్ గా. మీరు ఇంతవరకు లవర్ బాయ్ చూశారు, కానీ ఒక్కసారి సమాజాన్ని సరి చేసే మగాడు వేయిరా దరువేయిరా. బ్రో ఇప్పుడే సినిమా చూసినా బ్రో, వేయి దరువేయి చూడు బ్రో, ఇంత బాగుందంటే సినిమా భలే ఉంది బ్రో. మామూలు మెసేజ్ లేదు అసలు. సాయిరామ్ శంకర్ అన్నకి పురిజనాథ్ వాళ్ళ తమ్ముడు ఇప్పుడు పెద్ద హిట్ బ్రో మూవీ, మామూలు లేదు అసలు. ఫైట్ సీక్వెన్స్, మన యాక్టింగ్, ఇంకా డైరెక్షన్, ఆ విలన్ క్యారెక్టర్ ఎవరో చాలా బాగా చేశాడు. అండ్ ఇందులో మెయిన్ వచ్చేసి ఇప్పుడు నిజంగా ఫేక్ సర్టిఫికేట్ వల్ల ఉద్యోగాలు సంపాదించి ఒక డాక్టరు. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరికొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.